మేడం మీరు ఇప్పుడు ధర్మస్థలి నియోజకవర్గంలో మీరు క్యారెక్టర్ చేస్తున్నారు కదా. సో ఈ పోస్టర్ చూస్తే ఏంటి అసలు ఇలా కూడా ఉంటారా? అంటే మనుషులే బైక్ డ్రైవ్ చేస్తారని తెలుసు, కానీ స్కెలిటన్స్ కూడా చేస్తున్నాయి. అసలు ఏంటి మేడం, ఎలా ఉండబోతుంది సినిమా? ఈ పోస్టర్ ఎంత డిఫరెంట్గా ఉందో అంత డిఫరెంట్గా మూవీ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ యువర్ రెగ్యులర్ కమర్షియల్ పాట్ బాయిలర్, అలా కాదు. ఇట్స్ అ వెరీ రెస్పాన్సిబుల్, ఇట్స్ అ వెరీ థింకింగ్ మూవీ. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాల గురించి, దాని బ్యాక్గ్రౌండ్ గురించి టోటల్ బోల్డ్గా చాలా స్ట్రాంగ్గా ఓపెన్గా చెప్పేశారనమాట. ఈ పిక్చర్ చూస్తే ఎందుకు ఇది కొన్ని విషయాలు జరిగాయి, జంతర్ మంతర్లో ఏం జరుగుతుంది, కాలేజెస్లో డ్రగ్ ప్రాబ్లం ఎలా ఉంది అనేది, ఎవరు కాజ్ చేస్తున్నారు, ఎవరి వల్ల ఇలాంటి విషయాలు ఇప్పుడు సమీపకాలంగా మన చూస్తున్నాము అనేది తెలిసిపోతుంది. అంటే రీసెంట్గా జంతర్ మంతర్లో ధర్నా చేయడం జరిగింది కదా, అసలు దానిపైన మీ రియాక్షన్ ఏంటి మేడం? అంటే దానికి సపోర్ట్ చేశారా, అగెన్స్ట్గా ఉన్నారా? ఐ సపోర్ట్ స్టూడెంట్స్, ఐ సపోర్ట్ ద న్యాయమైన కోరికలు ఉంటాయి కదా. సో ఐ సపోర్ట్ స్టూడెంట్స్ కంప్లీట్లీ 100%. కానీ జంతర్ మంతర్లో జరిగినది వచ్చి స్టూడెంట్ ప్రొటెస్ట్ కాదు, అది ఒక ప్రీ ప్లాన్డ్ కామెడీ షో. అది పాపం సోనం వాంగ్చుక్ దాన్ని నమ్మి ఆయన ఆకలి పోరాటం అని మొదలుపెట్టారు. ఆయన్ని అక్కడ పడుకోబెట్టి వీళ్ళు ఇక్కడ సమోసాలు బర్గర్లు తింటూ ఉంటున్నారు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న కాక్రోచెస్ ఆర్ ఆల్ దే ఆర్ నాట్ ద రైట్ రోల్ మోడల్స్ ఫర్ అవర్ సొసైటీ. ఇప్పుడు జార్ఖండ్లో జరిగింది చూడండి, అది అసలైన స్టూడెంట్ ప్రొటెస్ట్. దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు డైలీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టలేదు కాబట్టి. బట్ దట్ ఈస్ ద రియల్ ఇష్యూ. ఒక స్టూడెంట్స్ తలుచుకుంటే ఏవైనా సామాజిక రిఫార్మ్ తీసుకోగలరు అనేది 100% ఎప్పుడైనా దట్ ఈస్ ట్రూ. టుడే ద యూత్ ఆఫ్ ద నేషన్ హ్యావ్ చేంజ్ ద గవర్నమెంట్ ఇన్ తమిళనాడు, రైట్? So definitely I support youth, I support Gen Z, I support students, but even they are not supporting, they are not part of that Jantar Mantarlo jarigindi oka drama adi. దాంట్లో ప్రమాదం కూడా జరిగే అవకాశం వచ్చింది. థ్యాంక్ఫుల్లీ వీఆర్ సేఫ్. దాని ముందే కొంచెం స్టెప్స్ తీశారు. ఐఎమ్ రిలీవ్డ్ దట్ ఇంకా ఏవైనా బాంబులు పేలి మరీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దీన్ని యూజ్ చేసి బంగ్లాదేశ్లో జరిగింది చూడండి, అలాంటి ఒక అనవసరమైన ఒక కాంట్రవర్సీ వస్తుందో, డేంజర్ వస్తుందో అని నేను భయపడ్డాను. అలా ఏం జరగలేదు. దానికి మోడీ గవర్నమెంట్కి మనం ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఒక్క మాట, ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారు ముందే ఒక డైలాగ్ వచ్చి ఉంటే ఇంత వచ్చేది కాదు. మీరు కామెడీ రోల్స్ బాగా ఇంట్రెస్ట్ అవి చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అనిల్ రావుపూడి గారితో కూడా వర్క్ చేయాలనుకుంటున్నారు కదా. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ కామెడీ జానర్, హిస్ టైప్ ఆఫ్ కామెడీ. నాకు కామెడీ చాలా బాగా వచ్చు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, అందరినీ నవ్వించాలి అని కూడా ఉంది. సో ఇప్పుడు అనిల్ గారు, మీరు ఇప్పుడు పేరు చెప్పారు కదా, ఫస్ట్ ఆయనే అడగబోతున్నా. అనిల్ గారితో మీ కాంబినేషన్ రాబోతుందా? అడుగుతామండి, ట్రై చేస్తాను. అంటే మేడం ఇప్పుడు జాతిరత్నాలను ఒక షో వస్తుంది మనకి, దాంట్లో నేను పర్ఫెక్ట్ ఫిట్. నాకు చాలా ఫేవరెట్ షో అది. జాతిరత్నం లాగా వెళ్తారా, లేకపోతే కుకింగ్ చేసే పర్సన్ లాగా వెళ్తారా, లేకపోతే గెస్ట్ జడ్జ్ లాగా వెళ్తారా? జడ్జింగ్ చేయడానికి కూడా దట్ ఈస్ ఆల్సో ఫన్. సెలబ్రిటీ జడ్జ్ లాగా వెళ్ళొచ్చు. కానీ నాకు అవును, రాధా గారు ఎంత క్యూట్ కదా, ఎవర్ గ్రీన్. నాకు వంట కూడా బాగా వచ్చు, కామెడీ కూడా ఏదో చేసేస్తా. సో నన్ను అడిగితే నేను కుక్ కూడా నేనే, జాతిరత్నం కూడా నేనే అంటాను. అందరికీ ఒక కాంబినేషన్, ఇద్దరుగా వస్తారు కదా జంటగా, నాకు నేనే డబుల్ యాక్షన్ని. లెట్స్ సీ. నాకు చాలా ఇష్టమైన షో అది, చేయాలని చాలా ఆశగా ఉంది. మీ డాటర్ని మళ్ళీ ఇండస్ట్రీకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందా మేడం ఆఫ్టర్ స్టడీస్ అయినా? లేదు, షీ ఈజ్ నాట్ మూవీ మెటీరియల్, షీ వాంట్స్ టు బీ అ డాన్సర్. ప్రస్తుతానికి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇయర్ కాలేజ్లో ఉంది. షీ వాంట్స్ టు లెర్న్. ఇప్పుడు భరతనాట్యం బాగానే నేర్చుకొని రంగప్రవేశం అంతా అయింది, అరంగేట్రం అయింది.
ఇప్పుడు నెక్స్ట్ కూచిపూడి నేర్చుకోవాలి అని తనకు మాత్రం కాదు, మా అత్తమ్మకు కూడా అదే ఆశ. ఎందుకంటే తెలుగు ఆనవాయితీ, తెలుగు ట్రెడిషన్ మాకు అది మిస్ అవ్వకూడదు అనేది మా అత్తమ్మ ఆశ. నేను తమిళనాడులో పుట్టి పెరిగాను కాబట్టి భరతనాట్యం అవకాశం ఈజీగా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూచిపూడిలో 100% ఐ విల్ గెట్ యూ. కళాక్షేత్ర లేదా శాస్త్ర ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అక్కడ అన్ని డాన్సెస్ నేర్చుకోవచ్చు అని ఐఎమ్ గివింగ్ ఫస్ట్ చదువు ఫినిష్ చేసేయని చెప్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.